హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రామయ్య పెంపుడు కుక్క. దేవాపురంలో రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు. ఒకరోజు ఏదో పని మీద బయలుదేరాడు రామయ్య. నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి దారిలో ఒక కుక్కపిల్ల అరుపులు వినిపించాయి. ఎక్కడి నుంచి అరుపులు వస్తున్నాయో తెలియక అటు ఇటు చూశాడు. పక్కనే ఉన్న కాలువలో ఆ కుక్కపిల్ల పడి ఉంది. దాన్ని బయటకు తీసి పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు తీసుకువెళ్ళి దాని ఒళ్ళంతా శుభ్రం చేశాడు. దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి ఆహారం కూడా పెట్టాడు. అది రామయ్యకు బాగా మచ్చికయ్యింది. సీతమ్మ దాన్ని జాగ్రత్తగా చూసుకునేది. దానికి పండు అని పేరు కూడా పెట్టాడు రామయ్య. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటికి ఎవ్వరొచ్చినా వాళ్లను చూసి అరవటం మొదలుపెట్టింది పండు. దాని అరుపులు సీతమ్మకు పెద్ద తలనొప్పిలాగా అనిపించాయి. ఎంత మందలించినా ఆగేది కాదు. దాంతో ఒకరోజు, దీన్ని ఎక్కడైనా వదిలేసి రండి, ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఎవ్వరొచ్చినా అరుస్తూనే ఉంది అని రామయ్యతో చెప్పింది సీతమ్మ. అది విన్న పండు, నా మీద సీతమ్మ ఎందుకో కోపంగా ఉంది అనుకుంటూ బయటకొచ్చింది. దానికి పక్క వీధిలో ఇంకో కుక్క కనిపించింది. దాని దగ్గరకు వెళ్ళి, నేను ఓ ఇంట్లో పెరుగుతున్నాను. నన్ను మా సీతమ్మ చాలా బాగా చూసుకుంటుంది. కానీ ఈరోజు ఎందుకో నా మీద కోపంగా ఉంది. కారణమేంటో అర్థం కావట్లేదు అంది. అసలు నువ్వేం చేశావు అడిగిందా కుక్క. ఇంటికి ఎవరొచ్చినా అరుస్తున్నాను అని బదులిచ్చింది పండు. అలా చేయటం తప్పు. ఎవరైనా హాని తలపెడుతున్నారు అనిపించినప్పుడు మాత్రమే అరవాలి, అంతేగాని ప్రతిసారి అరవకూడదు చెప్పిందా కుక్క. ఆ మాటలు విని అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తింది పండు. ఇక అప్పటి నుంచి అందరినీ చూసి అరవటం మానేసింది. ఎవరైనా రామయ్య సీతమ్మలతో గట్టిగా మాట్లాడినా కోపగించుకున్నా అప్పుడు మాత్రమే అరిచేది. అది చూసి సీతమ్మ మన పండు చాలా మారిపోయింది అని సంతోషించేది. ఒకరోజు రామయ్య ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు మాట్లాడుతుంటే అలాగే చూడసాగింది పండు. అతను ముందు బాగానే మాట్లాడిన రామయ్య వెళ్ళిపోగానే ఇంట్లోకి వెళ్ళి పర్సు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. అది పండు చూసినా అతను రామయ్యని ఏమీ అనలేదు కాబట్టి అలాగే ఉండిపోయింది. కాసేపటికి రామయ్య ఇంట్లోకి వచ్చి చూస్తే పర్సు కనిపించట్లేదు. ఎవరో ఇంట్లోకి వచ్చిన అడుగులు ఉన్నాయి. దాంతో, ప్రతిసారి అరుస్తూనే ఉంటావు, ఇంట్లో నుంచి వస్తువులు ఎత్తుకుపోతున్నా ఏమీ అనకుండా ఉన్నావా అంటూ పండుని కోపగించుకున్నాడు రామయ్య. అసలు తనను ఎందుకు తిడుతున్నాడో అర్థం కాక అయోమయంలో పడిపోయింది. ఇక వెంటనే వీధి కుక్క దగ్గరకు పరిగెత్తింది. అక్కడికెళ్ళి జరిగిందంతా వివరించింది. ఇలా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారని ఆ రోజే నీకు చెబుదామనుకున్నాను, కానీ ఈ లోపు వినకుండా పరిగెత్తావు. ఇంతకీ ఆ దొంగ ఎటుపై వెళ్ళాడో చూశావా అడిగింది. అతను వెళ్ళిన దారి చూపించింది పండు. వెంటనే రెండూ కలిసి ఆ దారిలో పరిగెత్తాయి. పరుగు లాంటి నడకతో వెళ్తున్న అతని మీద దాడి చేశాయి. ఇక భయంతో ఆ వ్యక్తి పర్సు అక్కడే పడేసి వెళ్ళిపోయాడు. పండు దాన్ని నోటితో పట్టుకుని తీసుకువెళ్ళి రామయ్యకు అందించింది. దాంతో రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆనందించారు. దాన్ని కసురుకున్నందుకు క్షమాపణగా దగ్గరికి తీసుకొని తల నిమిరారు. ఇక అప్పటి నుంచి పండు జాగ్రత్తగా ఉండసాగింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.